తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాల సందడి మొదలైంది. వరుస సెలవులతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రధారణతో తరలి వచ్చిన విద్యార్థినులు ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ వేడుకలకు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల పట్టణంలోని వాసవి కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు పండుగ విశిష్టతను వివరించారు. బతుకమ్మలో ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క ఔషధం దాగింది. సో ఈ బతుకమ్మ పువ్వులన్నింటినీ, ఆకులన్నింటినీ మనం నిమజ్జనం చేసినప్పుడు పొల్యూట్ అయిన వాటర్ కూడా నాన్ పొల్యూట్ అయ్యి మనం మంచి వాటర్ తాగుతాం. పసుపు ముద్దతో గౌరమ్మ చేస్తాం. ఆ పసుపు ముద్దతో గౌరమ్మ చేసినప్పుడు పసుపు ఒక మంచి యాంటీబయాటిక్ లాంటి అది వాటర్లో ఎప్పుడైతే నిమజ్జనం చేసినప్పుడు పొల్యూటెడ్ వాటర్ మొత్తం నాన్ పొల్యూట్ అయ్యి అవి మనం తీసుకున్నప్పుడు ఆరోగ్యాలతో అందరూ ఉంటారని, ఆనందంగా బతుకుతారని చెప్పేసి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. దసరా సెలవుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఉత్సాహంగా పూల పండుగను నిర్వహించారు. చిట్టి చేతులతో బతుకమ్మలను తీసుకొచ్చిన చిన్నారులు లయబద్దంగా నృత్యం చేశారు. జగిత్యాలలో మహిళలు, విద్యార్థినులు ఆడిపాడారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాల్లో ప్రకృతిని కొలిచే పండుగను ఘనంగా జరిపారు. ఖమ్మంలో బతుకమ్మలకు పూజలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల పాటలు పాడుతూ విద్యార్థినులు కోలాటాలు ఆడారు. నల్గొండలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. నర్సరీ నుంచి 10వ తరగతి విద్యార్థినులు బతుకమ్మ గీతాలకు ఆడిపాడారు. మా విద్యార్థులతో అలాగే మా ఉపాధ్యాయులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మా స్కూల్లో జరుపుకుంటూ ఉంటాము. మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది 2వ సంవత్సరం జరుపుకోవటం. మేము సాధారణంగా ఇంట్లో బతుకమ్మ పండుగ చేసుకుంటాం అమ్మా నాన్నలతో కలిసి. అలాంటిది స్కూల్లో అమ్మా నాన్నల వంటి టీచర్స్తో ఈ పండుగ జరుపుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని హనుమాన్ ఆలయం పక్కనే ఉన్న మైదానంలో స్థానిక మహిళలు పూల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ప్రజలు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు వద్ద గోల్డ్ డ్రాప్ గ్రూప్ సంస్థ పరిశుభ్రత చర్యలు చేపట్టింది.